ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలైంది. ఈసారి కూడా అగ్ని పరీక్షకు అంతా సిద్ధమయ్యారు. ఈ అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులకు కూడా బిగ్ బాస్ అవకాశం కల్పిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల నుంచి రిక్వెస్ట్ మొదలయ్యాయి. ఈసారి బిగ్ బాస్ 10 లోకి వచ్చేందుకు రెడీ అంటూ ఓ పోలీసు అధికారి తన వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎస్ఐ నాగార్జున ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకే కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేసి ప్రజల ముంగిట ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఉందంటూ నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి ఓ వీడియో చేశారు. బిగ్ బాస్ లోకి సెలబ్రిటీలతో పాటుగా సామాన్యులకు కూడా అవకాశం ఇస్తూ ప్రతిభను వెలికి తీస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బిగ్ బాస్ షోలో ఒక్క అవకాశం ఇస్తే తన టాలెంట్ నిరూపించుకుంటారని ఎస్ఐ నాగార్జున రెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తినని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం చాలా కష్టమని, ఒకవేళ వెళ్ళినా అక్కడ ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఆ టాస్కులు కష్టాలను ఎదుర్కొని ఖచ్చితంగా ప్రజల మనసును గెలుచుకుంటానని చెప్పుకొచ్చారు. తాను మొత్తం 9 సీజన్స్ చూశానని అన్నారు. నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎస్ఐ నాగార్జున రెడ్డి స్వస్థలం కడప జిల్లా కాగా ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఎస్ఐ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది ఎస్ఐకు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంటే మరికొందరు పోలీసు యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి బిగ్ బాస్ షోకు ఎలా వెళతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆయన ఇలా బిగ్ బాస్ కు వెళతారంటూ వీడియో చేయడం పైన విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఆయనకు బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లొచ్చంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. మొత్తం మీద ఎస్ఐ నాగార్జున రెడ్డి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కంట్లో పడబోయి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కంట్లో మాత్రం పడ్డారు. మరోవైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షో మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆడిషన్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసింది. కానీ పెద్దగా స్పందన రాకపోవడంతో రెండోసారి గోల్డెన్ ఛాన్స్ అంటూ బిగ్ బాస్ టీం మరో అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఎస్ఐ వీడియో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ యాజమాన్యానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాము. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకే కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేసి ప్రజల ముంగిట ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి
వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుని అలాగే స్టార్మా, బిగ్ బాస్ వారి యొక్క మన్ననలను పొంది నా యొక్క నిజమైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. త్వరలో మీ హౌస్ లో కలుగుతాను.